నమస్కారం. నేను ఒక విషయం గురించి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనము రెగ్యులర్గా ఫేస్ చేసే సంఘటన ఇది. రిలేటివ్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొన్ని విషయాలలో మొహమాట పెడుతుంటారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో, తిండి విషయంలో ఏదో ఒకటి ఆఫర్ చేస్తుంటారు, తినమని అడుగుతుంటారు. నేను తినను అంటే కూడా బలవంత పెట్టి కొంచెం తిను అంటుంటారు. వాడిని పరిస్థితి ఏందో తెలియదు. వాడు తినను అంటుంటే మోమాట పెట్టడము, బలవంత పెట్టడము ఎందుకు అవసరమా? ఈ రోజులలో ఎవరు ఆరోగ్యంగా లేరు. ఎవరి ఆరోగ్య పరిస్థితి ఏందో మనకు తెలియదు. వాని ప్రాబ్లం ఏందో మనకు తెలియదు. ఏదో తింటావా అని మర్యాద కోసం అడగాలి. వాడు తింటేనే ఇవ్వాలి తప్ప కొంచెం తిను అని బలవంత పెట్టి అనవసరంగా మనకు నచ్చిన ఫుడ్ వానికి పెట్టి వాని ఆరోగ్యాన్ని పాడు చేయడము, వాని మానసిక స్థితిని పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను చూసిన ఒక సంఘటన చెప్తాను. బంజారాహిల్స్లో ఒక మేడం ఉంటుంది. ఆమెకు నేను రెగ్యులర్గా యోగా చెప్పేవాడిని. ఆమె ఒక కిట్టి పార్టీకి వెళ్ళింది. వాళ్ళు మంచి డబ్బులు ఉన్నోళ్ళు కదా, ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చిన్న కిట్టి పార్టీ చేసుకుంటే ఆ పార్టీకి వెళ్ళింది. ఆ పార్టీలో ఒక మెంబర్ లేడీకి బర్త్డే ఉంటే కేక్ కట్ చేసినారు. ఆ కేక్ను ఈమె మేడంకు, నేను యోగా టీచ్ చేసే మేడంకు బలవంతంగా తినిపించినారు. ఆమె నేను తినను, నాకు వద్దు అని అంటుంటే ఏం పర్లేదు కొంచెం తిను అని చెప్పేసి ఇంత ముక్క 2 ముక్కలు తినిపించినారు అంతే. ఆ మేడంకు ILD, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం ఉంది. లంగ్స్లో కాల్సిఫికేషన్ వస్తుంది, లంగ్స్ డ్యామేజ్ అయిపోతుంటాయి అన్నమాట. లంగ్స్లో బలం ఉండదు. ఈ ప్రాబ్లం ఉంది ఆమెకు. ఆ ముక్క తిన్నందువలన లిటరల్గా మీరు నమ్మండి నమ్మకపోండి, ఆమె అపోలో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. చల్లటి కేక్ ముక్క తిన్నందువలన. అంటే ఎవరి ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరిని మోమాట పెట్టకండి, బలవంతం అస్సలు పెట్టకండి. ఆఫర్ చేయండి, తింటారా అని అడగండి. తింటేనే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. తింటే ఓకే, లేకపోతే వదిలేసేయాలి. కొంచెం తినండి, కొంచెం బలవంతం అస్సలు చెయ్యకూడదు. మన ఇండియన్స్లో ఉంది ఈ కల్చర్. వేరే కంట్రీస్లో, నాకు ఒక ఫారిన్ స్టూడెంట్ ఉంది యోగాలో. ఆమె చెప్తుంది, సార్ ఇండియన్స్ కొంచెం అని మోమాట పెడుతుంటారు, కానీ ఫారిన్లో ఒకసారి ఆఫర్ చేస్తారంట. అమెరికా కంట్రీలో ఒకసారి ఆఫర్ చేస్తారు, కాఫీ తాగుతారా అని నేను కాఫీ తాగను అనే మాట అంటే పొరపాటున కూడా ఎన్నడూ కూడా కాఫీ ఆఫర్ చేయరంట వాళ్ళకి. చాలా సంతోషం. ఎవరి బాధలేంటో, ఎవరి కష్టాలేంటో, ఎవరి ఆరోగ్య పరిస్థితులు ఏంటో పొరపాటున కూడా బలవంతం చెయ్యకండి. ఇష్టపూర్వకంగా తింటేనే ఇవ్వండి, లేకపోతే అక్కడికి వదిలేసేయండి. అడగండి, అక్కడికి వదిలేసేయండి. నేను ఈ పరిస్థితి గురించి వీడియో ఎందుకు చేయాల్సింది వచ్చింది అని అంటే, చాలామంది ఈ పరిస్థితితో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం ఆలోచించి వదిలేస్తాం. వాళ్ళు తింటే ఇవ్వండి, లేకపోతే మోమాట పెట్టి ఆరోగ్యాలను పాడు చేయొద్దు. పిల్లలకు కూడా బలవంతంగా తినిపించొద్దు. ఎదుగుతున్న పిల్లలకు, చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ పెద్ద పిల్లలకి బలవంతంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇష్టపూర్వకంగా తినాలి. ఎవరైనా ఏదైనా ఇష్టపూర్వకంగానే తినాలి. అదే ఆరోగ్యానికి మంచిది. బలవంతంగా తినేది శరీరంలో కూడా సరైన ఫలితాలను ఇవ్వదు. మెదడుకి, మనం తీసుకుంటున్న ఫుడ్కి మంచి రిలేషన్ ఏర్పడాలి. అప్పుడే దాని యొక్క ఫలితం అనేది పాజిటివ్గా ఉంటుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఎవరిని మోమాట పెట్టకుండా, ఇతరుల ఆరోగ్యాలను డిస్టర్బ్ చేయకుండా ఉంటారని కోరుకుంటూ నమస్కారం.